ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుపుతున్నట్లు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు విద్యుత్ శాఖ ఏడీ నాగేంద్ర ప్రసాద్, డిఈ విజయరాజు, ఏఈ ప్రసన్న ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక కార్యాలయంలో వారు ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ విలువైందని, దానిని వృధా కాకుండా కాపాడుకుందామని, ప్రస్తుతం మనం విద్యుత్ వృధా చేస్తే భవిష్యత్తు తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారమవుతామని తెలిపారు. విద్యుత్ ఆదా చేయవలసిన విధానాలను వారు వివరించారు. బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులు వాడదాం, తద్వారా 60% పైగా విద్యుత్ ఆదా చేద్దామని పిలుపునిచ్చారు. నేటి సత్సంకల్పం రేపటి వెలుగుల సహకారం అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా కరెంటును ఆదా చేస్తే భావితరాలకు భరోసానిచ్చిన వారమవుతామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఈ ఇంధన పొదుపు వారోత్సవాల భాగంగా ర్యాలీ నిర్వహించడంతో పాటు విద్యార్థులకు అవగాహన పోటీ పరీక్షలు, రైతులకు, ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. 20వ తేదీ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు కూడా అందజేస్తున్నట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ఇంధనం పొదుపు విషయంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దాన్ని ఇంగ్లీష్ లో ఎనర్జీ కన్జర్వేషన్ అంటారు. సో విద్యుత్ పొదుపు చేయడానికి మేము పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రామ్స్, 1 వీక్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఫస్ట్ ర్యాలీ ఏర్పాటు చేసుకుంటాము. తర్వాత మళ్ళీ స్కూల్లో స్టూడెంట్స్కి అవగాహన కల్పిస్తాము. వాళ్ళకి స్కూల్ ద్వారా వాళ్ళకి మోటివేషన్ వచ్చే విధంగా ఎస్సే రైటింగ్స్, తర్వాత డిబేట్స్ అన్ని కండక్ట్ చేస్తాము. మళ్ళీ అదేవిధంగా రైతులతో ఇంటరాక్ట్ చేసి రైతులకు అవగాహన కల్పించి సబ్స్టేషన్ వైజ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము. మరియు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పించి కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా టచ్ చేస్తాము ఈ పొదుపు మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి కోసమని. అదేవిధంగా ఫైనల్ డే మన స్కూల్లో, కాలేజీలో కండక్ట్ చేసిన కాంపిటీషన్స్ గాను ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ముఖ్య ఉద్దేశము ఈ ఇంధన పొదుపే మెయిన్ ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు మనం చాలా సంవత్సరాల నుంచి ఇంధనాన్ని వాడుతున్నాము అన్ని రకాలుగా. ఎస్పెషల్లీ విద్యుత్ తయారు చేయడానికి అధిక మోతాదులో వాడాల్సి ఉంటుంది. మనం విద్యుత్తును సేవ్ చేస్తే అట్లీస్ట్ మన ఇంధనం కొంచెం తగ్గించిన వాళ్ళు అవుతాము, భావితరాలకి మనం వెలుగునిచ్చిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇది ఆలోచించింది, ఇది పొదుపు వారోత్సవాలు కండక్ట్ చేయమని. దాంట్లో భాగంగా మా డిపార్ట్మెంట్లో, ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈ 14 నుంచి 20 వరకు ఏర్పాటు చేసి స్టేట్ వైజ్ ఈ పొదుపు వారోత్సవాలు జరుపుకుంటున్నాము. సో కన్జ్యూమర్లకి మేము విజ్ఞప్తి ఏమంటే, మనం ఇప్పుడు ఎస్పెషల్లీ డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి వాళ్ళ ఇంట్లోనే లైట్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, గీజర్లు ఉంటాయి, హీటింగ్ స్టవ్స్ ఉంటాయి, వాషింగ్ మిషన్స్ ఉంటాయి. సో వాటిని వాడుక విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము మేజర్ కాంట్రిబ్యూషన్ మాది ఈ పొదుపు వారోత్సవాల భాగంగా. డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఏసీ వాడడంలో కూడా అనవసరంగా మనం ఏసీని ఎక్కువ మన టెంపరేచర్ని సెట్ చేసుకోవడంలో కూడా మనం పొదుపు చేయొచ్చు. వాషింగ్ మిషన్లో తక్కువ లోడ్ వేయడం వల్ల కూడా పొదుపు చేయొచ్చు. ఫ్యాన్లు కానీ, తర్వాత ట్యూబ్ లైట్స్ కానీ, మామూలు బల్బుల కంటే ఎల్ఈడి బల్బులు వాడితేనే మనకు వెలుతురు ఎక్కువ ఉంటుంది, విద్యుత్ కూడా ఆదా అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు డొమెస్టిక్ కన్జ్యూమర్స్ గుర్తించి సహకరించి మన నేషనల్ ప్రగతికి సపోర్ట్ చేయాల్సిందిగా మేము అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ మా డిపార్ట్మెంట్లో అందరికీ తెలియజేసుకుంటాం.